ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాసుల వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో తెలుసుకుందాం. శ్రీరస్తు అంశంలో ధనాభివృద్ధి కోసం, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ కటాక్షం కోసం 12 రాసుల వారు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు మంత్రపాలన శీర్షికలో ఈరోజు 12 రాసుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం ఆశ్వీజ మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు ఆశ్వీజ శుద్ధ ద్వాదశి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే మరో విశేషం వైష్ణవ మాధవ ఏకాదశి కూడా. ఇక ఈరోజు వారం శనివారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఈశ్వరాభిషేకం, అలాగే శని జపం. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. నల్ల గోవుకి చేసేటువంటి సేవ ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. నల్ల గోవు దావనం కూడా ఈరోజు శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం శతభిషం నక్షత్రం, అలాగే పూర్వభద్ర నక్షత్రం. ఈ పూర్వభద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, శుక్రుడితోటి యుతి, కుజుడు కూడా యుతి ఉంది కాబట్టి ఇది ఆలోచన దోషాలను పెంపొందింపచేస్తుంది. ఈ దోష నివృత్తికి దక్షిణామూర్తి యొక్క పూజలు బాగా సహకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కగలుగుతారు. వ్యాపార వాణిజ్య సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా రాణిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలను కూడా సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ప్రతిబంధకాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శత్రు భీతి పోతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రాధాన్యతను పెంపొందింపచేసుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. సానుకూల వాతావరణం గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక చిక్కులు ఉన్నప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అర్ధాష్టమ గురుకుజుల ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరమవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తప్పనిసరి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలో సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. పొరపాట్లు గృహరీత్యా దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం
మెరుగైనటువంటి మార్పులు కొనసాగుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆకస్మిక ప్రతికూల మార్పుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా పంచమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన నిర్ణయాలు ఉపకరిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం లభిస్తుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. పేరు ప్రఖ్యాతులను ఇనుమడింపజేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, బిల్వపత్రితో కూడినటువంటి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక రుగ్మతులు కనుమరుగవుతాయి. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. సానుకూల వాతావరణం వ్యాపారపరంగా కొనసాగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ఆర్థిక లాభాలను గడించేటువంటి ప్రణాళికలు రూపుదిద్దుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ కొనసాగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంత వాతావరణం తద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార ప్రయోజనాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. లాభాలను గడించేటువంటి యుక్తులు పనికి వస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించినటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి వ్యయం నివారింపబడుతుంది. రుణ ఒత్తిడులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే విజయాన్ని తెచ్చిపెడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు మాత్రం అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఏలినాటి శని ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి మానసిక శారీరక రుగ్మతలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి.
ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపార నిర్ణయాలు అనుకూలిస్తాయి. సంతోష వార్తలు వింటారు. అదృష్ట సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపారపరంగా ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. నూతన నిర్ణయాలు తద్వారా విజయాలు సాధించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా, తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆనందకర వాతావరణం ఆహ్వానించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. శత్రుభీతి తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతకి చేపట్టేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా, బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరమవుతుంది. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు అన్ని రంగాల వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత, శ్రద్ధ పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకోచాలు వీడిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా తెలివైన ఆలోచనలు తద్వారా విజయాలు చేతికందుతాయి. పొరపాట్లు దూరం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి, అనుకూలిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే శత్రుభీతి ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాలు వ్యాపారపరంగా పెరుగుతాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు వ్యాపారపరంగా చేతికందుతాయి. నూతన కార్యక్రమాలను ఉద్యోగపరంగా ప్రారంభించగలుగుతారు. అవమానకర సంఘటనలు వృత్తిలో ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం, తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరమవుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. సూర్యోదయ సమయంలో ఏకాదశి ఘడియలు, అలాగే శని ఉషఃకాలము, శనివారం, వృద్ధియోగము, శతభిష నక్షత్రం, శతభిష క్షతంతారాహ, వరుణదేవతాకమైనటువంటి నక్షత్రం. క్షత్రస్య రాజా వరుణోధిరాజ. ఈ రోజున అనేక విధాల కలిసి వచ్చే విధంగా ఉన్నది. విష్ణు వారంగా భాసిల్లుతుంది. ఏ రోజునైతే విష్ణు తిథులుగా భాసిల్లుతున్న ఏకాదశి, ద్వాదశులు ఉంటాయో, ప్రాతకాలంలో ఏకాదశి, తర్వాత ద్వాదశి, అలాగే అది శనివారం కనుక అయితే కలియుగ ప్రభు అయినటువంటి వెంకటేశ్వర స్వామివారి దర్శనం, స్వామివారి తీర్థసేవనం, స్వామివారి
ప్రసాదం తీసుకోవడం చాలా మంచిది. ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి అక్కడ పద్మావతి సమేతుడైనటువంటి స్వామివారిని దర్శిస్తే గ్రహ పీడలు తొలగుతాయి. ఏ వారంలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించినా దర్శించకపోయినా బాగా దోషాలు ఇచ్చేటటువంటి గ్రహం శనిగ్రహం. ఈ శనివారం నాడు కనుక దర్శిస్తే పాపాలు తొలగుతాయి. వృద్ధియోగం కూడా ఉంది కాబట్టి ఏ పని చేస్తే ఆ పని వృద్ధి చెందుతుంది. చెడ్డ ఆలోచనలు కనుక ఈ రోజున కనుక చేసినట్టయితే మనస్సు అశాంతిగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున వృద్ధియోగం ఉన్నది కనుక మంచి ఆలోచనలు చేద్దాం, మంచి వృద్ధిని సాధిద్దాం. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే త్రయోదశి ఆదివారము, పూర్వాభాద్ర నక్షత్రము, అలాగే తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం, ధ్రువయోగము, తర్వాత రోజంతా వ్యాఘాత యోగం. సూర్యోదయ సమయంలో ఒక తిథి ఒక యోగము ఈ విధంగా ఉంటున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మనం చేస్తున్నటువంటి సమయంలో ఉన్నటువంటి తిథులేంటి, అలాగే పూజలు చేసేటప్పుడు సూర్యోదయ తిథిని ప్రమాణంగా తీసుకోవాలి. శుభ కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు ఆ శుభ ముహూర్తానికి ఉన్నటువంటి తిథిని ప్రమాణంగా తీసుకొని కార్యక్రమాలు చేసుకోవాలి. శుక్లపక్షంలో ఉన్నటువంటి ఈ తిథి, ఈ వారము, నక్షత్రము అన్ని శుభ కార్యక్రమాలు ప్రారంభించడానికి సహకరించే విధంగా భాషలుతోంది. ప్రధానంగా ఆదివారం త్రయోదశి రాత్రి వరకు ఉన్నది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. పూర్వభాద్ర తర్వాత ఉత్తరాభాద్ర వస్తోంది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రము ఆదివారము వివాహాది శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి పరిపూర్ణంగా సహకరించేటటువంటి వారం. కళ్యాణప్రదంగా మంగళప్రదంగా ఆయుర్వృద్ధినిస్తోంది. విశేషమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది. ఐశ్వర్యప్రదంగా ఉన్నది. వ్యాపార ఉద్యోగ రంగాల్లో అన్ని విధాలా రాణించడానికి ఉత్తమంగా ఉన్నది. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఎవరైనా సరే తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే, విఘ్నాలు కలుగుతూ ఉన్నట్లయితే మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారికి 11 గులాబీ పూలను సమర్పించాలి. ఇలా చేస్తే కార్యాలలో సంభవించే విఘ్నాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడటానికి గురువారం రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అలాగే శనివారం రోజు రావి చెట్టు మొదట్లో బెల్లం ముక్క నీళ్లలో వేసి ఆ నీళ్లు రావి చెట్టు మొదట్లో పోసి రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లో వచ్చే అపజయాలను తొలగింపజేసుకోవటానికి, అంతఃశత్రు బాధల నుంచి సులభంగా బయటపడటానికి ప్రతి గురువారం నాడు ఆవుకి నానబెట్టిన శనగలు, బెల్లం ఆహారంగా తినిపించండి. ఆ తర్వాత చిన్నపిల్లలకు నువ్వుల ఉండలు పంచిపెట్టండి. ఇలా చేస్తే కోర్టు వ్యవహారాల్లో చక్కటి విజయం సాధించడానికి, అంతఃశత్రు బాధల నుంచి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా ఎవరైనా సరే దంపతుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నట్లయితే దాంపత్య జీవితంలో అనుకూలతను పెంపొందింపజేసుకోవటానికి గురువారం నాడు సీతారాముల ఆలయానికి వెళ్ళి స్వామివారికి అటుకులు, బెల్లం, తేనె, పటిక బెల్లం వీటిని నివేదించి ఈ ప్రసాదాన్ని ఆలయ ప్రాంగణంలో పంచిపెట్టండి. ఆ తర్వాత శనివారం రోజు నేరేడు చెట్టు ఆకులు తీసుకుని వచ్చి మీరు నిద్రించే గదిలో మంచం దగ్గర ఉంచినట్లయితే దాని ప్రభావం వల్ల దాంపత్య జీవితంలో సంభవించే విభేదాభిప్రాయాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా ఎవరికైనా సరే జాతక చక్రంలో కుజదోష తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎర్రటి మందార పూలమాలను అలంకరించి స్వామివారి ఆలయంలో భక్తులకి దానిమ్మ పండు గింజలను పంచిపెట్టండి. ఇలా చేస్తే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే తీవ్రమైన శని దోషం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే శని బాధల నుంచి సులభంగా బయటపడటానికి గురువారం రోజు సాయిబాబా ఆలయానికి వెళ్ళి సాయిబాబా ఆలయంలో ఉన్న ధునిలో నవధాన్యాలను వేయండి. ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులకు చిక్కటి మజ్జిగను పంచిపెట్టండి. ఇలా చేస్తే శని బాధలను తొలగింపజేసుకొని శని యొక్క అనుకూలతను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే తీవ్రమైన రుణ బాధలతో సతమతమైపోతున్న వాళ్ళు ఎవరైనా సరే
అప్పుల విషవలయం నుంచి బయటపడటానికి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామి చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తూ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అని జపించుకోండి. ప్రదక్షిణలు పూర్తి కాగానే ఆలయ పూజారికి 1.5 కేజీ బియ్యము, పచ్చి కూరగాయలు, ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా ఎవరైనా సరే చేసే పనిలో ఏకాగ్రత తగ్గిపోతూ ఉన్నట్లయితే, శ్రమకు తగిన గుర్తింపు లభించక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గురువారం రోజు, శుక్రవారం రోజు మీ ఇష్టదైవం దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఆ తర్వాత వేప చెట్టు మొదట్లో 1 గ్లాసు నీళ్లు పోస్తూ దుర్గా 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 అని 3 సార్లు జపించుకోండి. ఇలా చేస్తే చేసే పనిలో ఏకాగ్రతను పెంపొందింపజేసుకొని శ్రమకు తగిన గుర్తింపు లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా కార్యసిద్ధికి సంబంధించిన మరిన్ని ప్రక్రియలను గురించి వచ్చే శనివారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. శంకరుడు ఆమె భర్త. ఇప్పుడు శంకరుడు మెడలో కట్టినటువంటి తాళి ఉన్నది. ఆ తాళిబొట్టు మనకి కనపడుతూ ఉంటుంది. మంగళసూత్రం అమ్మవారి ఇలా దర్శనం చేయగానే ఆ మంగళసూత్రాలు కనపడతాయి. వాటి పేరే మంగళసూత్రాలు. ఆ మంగళసూత్రం, ఆ శతమానాలు ఒక్కసారి మనసులో భావనామాత్రంగా దర్శనం చేశారనుకోండి, ఉత్తర క్షణంలో ఏమవుతుందంటే మీకు రక్షణ కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకో తెలుసా? అందుకే భగవంత్ కళ్యాణంలో లోక రక్షణ హేతునా అంటారు మంగళసూత్రం కట్టేటప్పుడు. ఎందుకని అంటే మిగిలిన స్త్రీలందరూ వివాహం చేసుకుని మంగళసూత్రం కట్టించుకోవడం ఒకెత్తు, ఆమె ఎప్పుడూ శంకరునకే ఇల్లాలు. అందుకు కదూ తొందరపడి ఎక్కడ మలయధ్వజ పాండ్యన్ సంబంధాలు వెతుకుతాడో అని చెప్పి అమ్మవారు భిన్నమైన రీతిలో ఆవిర్భవించింది. నా భర్త ఎవరో నీకు తెలుస్తుందిలే ఒకప్పుడు ఒక విశేషం ద్వారా అని. ఇప్పుడు శివుడు మంగళసూత్రం కడితే ఏమవుతుంది అంటే ఒక విశేషం ఉంది. లోకంలో పురుషులందరూ స్త్రీల మెడలో మంగళసూత్రం ఎందుకు కడతారు అంటే తమ కామమును ధర్మంతో ప్రధానంగా ముడివేసుకోవడానికి కడతారు. అసలు శంకరుడు ఎందుకు కట్టాలి? ఆయనకి కామం ఉందా? ఆయన మన్మధుడినే కాల్చేశాడు. అసలు కాముణ్ణి కాల్చిన వాడికి కామమేది, ఇంకా ఆయనకి మళ్ళీ ధర్మపత్ని ఏమిటి? కామాన్ని ధర్మంతో ముడియడం ఏమిటి ఆయన? కానీ కాముణ్ణి కాల్చేసిన వాడిని తన తపస్సుతో వశం చేసుకుని తాళి కట్టించుకుంది ఆవిడ. ఇది ఆవిడ గొప్ప. మిగిలిన వాళ్ళ మంగళసూత్రానికి ఆవిడ మంగళసూత్రానికి తేడా ఎక్కడుందంటే ఆవిడ తాళి కట్టించుకున్నది కామము ధర్మంతో ముడేసుకుందాం అనుకున్న సామాన్యమైన పురుషుడితో కాదు, కాముణ్ణి కాల్చేసిన వాడిని తపస్సు చేసి వశం చేసుకుని తన మెడలో తాళి కట్టించుకుంది. ఇప్పుడు ఆయనతో తాళి కట్టించుకుని ఆమె కూర్చుంటే ఏమైంది? భూమి మీదకి తీసుకొచ్చింది ఆ శంకరుణ్ణి. తీసుకొచ్చి తాను మీనాక్షి పరదేవతగా రాజ్య పరిపాలన చేస్తుంటే శంకరుడు పక్కన తనకి సహకరిస్తూ తనతో పాటు అలాగే భూమి మీద ఉండిపోయాడు. ఎంతవరకు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో కుమారుడిగా కని ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రభువు యొక్క కుమార్తె అయిన కాంతిమతి అనబడేటటువంటి పిల్లని తీసుకొచ్చి ఆయనకి కళ్యాణం చేసి రాజ్యపట్టాభిషేకం చేసిన తరువాత ఇక పైన మనం కరచరణాదులతో తిరగం, కానీ ఇద్దరం దేవాలయాలలో మూర్తులలో ప్రవేశిద్దామని మీనాక్షి పరదేవత ఆ రూపాన్ని కోరుకుని ఏడుకొండలవాడు కలియుగంలో ఎలా నిలబడ్డాడో అలా ఒక మూర్తిగా నిలబడింది. అది ప్రతిష్ఠ చేసిన మూర్తి కాదు, అది దేవతలు చేసిన మూర్తి కాదు, ఆవిడే అలా నిలబడింది. ఆ నిలబడడంలో చమత్కారం ఏమిటంటే మీనాక్షిగానే నిలబడింది. ఆ కళ్ళు అలాగే. అందుకే మిగిలిన మూర్తుల కన్నా ఆ మీనాక్షి కళ్ళు అంత సౌందర్యవంతం. బాగా కళ్ళు తెరిచి చూస్తుంటుంది భక్తుల్ని. అనుగ్రహప్రదాత అయి అలా నిలబడి చూస్తున్నటువంటి తల్లిగా తానే నిలబడిపోయింది దేవాలయంలో. అది శిల కాదు, మూర్తి కాదు, అమ్మవారే అలా నిలబడింది. అందుకే అంత భయభక్తులతో అంత జాగ్రత్తగా చేస్తారు. ఆమె చుట్టూ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు పరివేష్టించి ఉంటాయి. దేవాలయంలో ప్రవేశించి బయటికి వచ్చాకో లోపలికి వెళ్ళేటప్పుడో మీరు ప్రదక్షిణం చేస్తే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి కనపడతాయి. అంతేకాదు అక్కడ అష్టశక్తి మంటపం అని 8 శక్తుల మంటపానికి మధ్యలో అమ్మవారు విరాజమానురాలై ఉంటుంది మీనాక్షి పరదేవత.
అంత శక్తివంతమైన స్థానం. అంటే అందులో ప్రవేశించడానికే అసలు ఒక అర్హత చూస్తుంది. ఆవిడ అనుగ్రహమే అర్హత. ఆవిడ అనుగ్రహంతో ఆ దర్శనం ఇస్తుంది తప్ప అసలు ఆ ఆలయ ప్రవేశం చేసి ఆవిడ దర్శనం చేయడం అంటే జీవితంలో ఒక పెద్ద సౌభాగ్యం. ఒకానొకప్పుడు ఇంద్రుడు వరుణుడు కలిసి శంకరుడి యొక్క అభిషేకం చూడడానికి వచ్చారు. రోజూ అభిషేకం జరుగుతుంది. కానీ ఒక్క చైత్రమాసంలో ఉండేటటువంటి పౌర్ణమి నాడు మధురైలో సుందరేశ్వర స్వామికి జరిగేటటువంటి అభిషేకం వర్ణనాతీతం. అంత గొప్ప అభిషేకం అది. అంత గొప్ప అభిషేకం జరుగుతుంటే దాన్ని మొదట చూడడానికి అధికారం ఎవరిది అంటే మధురైని పరిపాలించేటటువంటి రాజు దర్శనం చేస్తాడు. ఒకప్పుడు దేవేంద్రుడికి కోరిక పుట్టింది, నేను కూడా వెళ్ళి సుందరేశ్వర స్వామి దర్శనం చేస్తానని. తాను బయలుదేరి భూమి మీదకు వస్తున్నాడు. వెనక వరుణుడు కూడా బయలుదేరాడు, నేను వస్తానన్నాడు. వెళ్ళారు. మొట్టమొదట ప్రభువుదే అధికారం ఇక్కడ దర్శనానికి. అందుకని పాండ్యరాజు నిలబడ్డాడు, వెనక ఇంద్రుడు నిలబడ్డాడు, వెనక వరుణుడు నిలబడ్డాడు. నిలబడితే మొదట రాజు దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటికి వచ్చే లోపల ఇంద్రుడు నిలబడితే వరుణుడికి కోపం వచ్చింది. నువ్వు దేవేంద్రుడివి, నేను పశ్చిమ దిక్కుగా అధిపతిని, వరుణుణ్ణి, జలాధిదేవతని, మన ఇద్దరం బయట నించున్నాం. రాజు కేవలం ఒక మర్త్యుడు, భూలోకమనందు పుట్టినవాడు, ఈయన మొదటి దర్శనం చేస్తున్నాడు, ఏమిటి విశేషం అని అడిగాడు. ఇది మధురైలో మీనాక్షి పరదేవత కైలాసం నుంచి సుందరేశ్వరుణ్ణి కళ్యాణం చేసుకుని కిందకి దింపడం వల్ల మనుష్యులకి కలిగినటువంటి విశేషమైన అనుగ్రహం కాబట్టి వాళ్ళు చేస్తారు మొదటి దర్శనం, మనం చేయడం కుదరదు, ఆ తర్వాత చెయ్యాలన్నాడు ఇంద్రుడు. ఎందుకు నీకంత పిచ్చి, పైన శివలింగాలు లేవా, శివార్చన జరగదా, కిందకొచ్చి మధురైలోనే ఎందుకు దర్శనం అన్నాడు. ఈయనే ఒకనాడు నన్ను నా ఏనుక్కి వచ్చిన శాపాలు తొలగించాడన్నాడు. సరే ఏదో ఉగ్గబట్టుకుని ఉన్నాడు కానీ వరుణుడికి ఇష్టం లేదు. అప్పటికే ఆయనకి కడుపులో నిప్పితో బాధపడుతున్నాడు కొంచెం. సరే కొంతసేపు అయింది, ఇంద్రుడు దర్శనం చేసుకున్నాడు, వరుణుడు దర్శనం చేసుకున్నాడు, వెళ్ళిపోయారు. వరుణుడికి కడుపులో ఆ భావన బాధ ఉండిపోయి, ఏమిటి పాండ్యరాజు ముందు దర్శనం చేసుకోవడం ఏమిటి, వెనక మనం ఉండిపోవడం ఏమిటని తాను జలములకు అధిదేవత కనుక సముద్రములన్నిటినీ ఆజ్ఞాపించాడు. వెంటనే సముద్రములన్నీ పొంగి మధురై మీద పడిపోండి. అన్ని సముద్రాలు కలిసి పొంగిపోయి వరుణుడి ఆజ్ఞకి బంతులు తేలిపోయినట్టుగా పర్వతములు కూడా పైకి తేలిపోయి ఆ ప్రవాహం మధురై మీదకి వచ్చేస్తాం. అభిషేక పాండ్యన్నని ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఏం చెయ్యాలో అర్థం కాక గబగబా దేవాలయంలోకి వెళ్ళాడు. వచ్చేస్తోంది ప్రవాహం, పర్వతములను కూడా పైకి తీసిందన్నారు. తిన్నగా వెళ్ళి శంకరుడి దేవాలయంలో నేల మీద పడి ఆయనతో గొణిగాడు. శివ, మీరు తప్పెవరు రక్షిస్తారని. నేను మీతో మనవి చేసింది అదే మధురై గొప్పతనం. అమ్మవారి గొప్పతనం ఎక్కడ అంటే శంకరుణ్ణి కూడా తీసుకొచ్చి భూమి మీద నిలబెట్టింది. ఇప్పటికీ మధురైలో సుందరేశ్వరుడి దేవాలయంలోకి వెళ్ళి మన కష్టాన్ని గొణిగితే చాలు అంటారు. అందుకే విన్నాడు స్వామి. అలాగా అని వెంటనే శివలింగంలోంచి లేచి నిలబడి తన జటని పెరికి ఒక దెబ్బ కొట్టాడు. అందులోంచి 4 మేఘములు పుట్టాయి. మేఘమునకున్న లక్షణం ఏమిటి, సముద్రంలో ఉన్న ఉప్పు నీరు తాగి తీయటి నీరుగా మార్చి తీసుకొచ్చి వర్షిస్తుంది. మీరు వెళ్ళి ఆ వరుణుడేవో సముద్రాలన్నిటినీ పొంగమన్నట్ట, ఆ ప్రవాహం వస్తోందట, తాగియండి అన్నాడు. ఈ 4 మేఘములు వెళ్ళి ఆయన జటలోంచి పుట్టినవి ఆ సముద్రములలో ఉన్న నీరంతా తాగేశాయి. మొత్తం నీరెండిపోయి వరుణుడికి కబురెళ్ళింది, నువ్వు పంపించిన సముద్రాలన్నీ ఎండిపోయాయి. సముద్రాలు ఎండిపోవడం ఏమిటి, ఇది ఏదో విచిత్రం, ఇది శివలీల కాదు. శివుడి సంగతి నేను చూస్తా, అంత గొప్పవాడా, ఒక్క మధురైని పాడు చేయడం కోసం నేను ప్రయత్నిస్తానని చెప్పి ఇంద్రుని పక్కన స్నేహం ఉంది కాబట్టి మేఘములను పిలిచి మధురై నగరం అంతా మునిగిపోయే వరకు మీరు అలా వర్షిస్తూనే ఉండండి అని పంపించాడు. ఆయన ఆజ్ఞ, బయలుదేరి వచ్చాయి మేఘాలు. మళ్ళీ రాజుగారు వెళ్ళి శివాలయంలో పడి వేడుకున్నాడు, శంకరా మీరే కాపాడాలి. మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి మేఘాలు వరుణుడి యొక్క ఆదేశం మేరకు వచ్చాయి. మధురై అంతా కూడా మునిగిపోయే వరకు వర్షాలు పడతాయిట. శంకరుడు చూసి ఇత పూర్వం తన జట ఒకటి కొట్టినప్పుడు ఏర్పడిన 4 మేఘములను పిలిచి అన్నాడు, ఈసారి మీరు మధురై నగరాన్నంతటినీ ఆచ్ఛాదించండి. ఇంటి మీద కప్పు ఎలా ఉంటుందో, ఎంత వర్షం పడ్డా లోపలికి రాదో అలా మధురై నగరాన్ని మీ నలుగురు వెళ్ళి ఆచ్ఛాదించండి. ఒక వాన చినుకు పడడానికి వీల్లేదు మధురైలో. అవి 4 కూడా పైన ఆచ్ఛాదనగా నిలబడ్డాయి. అలా మబ్బులు కురుస్తూనే ఉన్నాయి.
కురిసిన నీరు ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. మధురైలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. చక్కగా మబ్బులు పడిన వర్షాలన్నింటినీ తాగేస్తున్నాయి. 2 రోజులైంది, 3 రోజులైంది. గోవింద పట్టాభిషేకంలో 7 రోజులు ఇంద్రుడు వాన కురిపించినట్టే అయిన తర్వాత వరుణుడు అడిగాడు, ఏమైంది మధురై అన్నాడు. ఏమైంది మధురై, ఎవడి పనివాడు చేసుకుంటున్నాడు చూడు అన్నాడు. పైనుంచి చూశాడు, చక్కగా ఉంది హాయిగా. అదేమిటి వర్షం పడుతోంది కదా, మబ్బులు ఎక్కడ అన్నాడు. ఇత పూర్వం నువ్వు పంపించిన సముద్రాల్ని ఏ పరమశివుడి యొక్క జటాజూటంలోంచి కొట్టినప్పుడు ఉత్పన్నమైన 4 మేఘములు తాగేశాయో ఆ 4 మేఘములే ఇప్పుడు కూడా ఆచ్ఛాదించి మధురైని కాపాడుతున్నాయి. అది శివానుగ్రహం అన్నారు. అప్పుడు బుద్ధి తెచ్చుకొని పరుగు పరుగున వెళ్ళి సుందరేశ్వర స్వామి వారి పాదముల మీద పడి క్షమాపణ చెప్పి తన అధికారం నిలబెట్టమని వేడుకున్నాడు. అందుకే ఇప్పటికీ కూడా వాంగ్మయంలో మధురైకి ఒక విచిత్రమైన పేరుంది. 4 కప్పుల నగరము అని పిలుస్తారు. ఎందుకని అంటే 4 మేఘములు కప్పుగా నిలబడ్డాయి కాబట్టి, అచ్చూరుగా ఆచ్ఛాదనగా నిలబడ్డాయి కాబట్టి 4 కప్పుల నగరం మధురై అని పేరు ఇప్పటికీ. అంటే రక్షణ కొరకు శంకరుణ్ణి భూమి మీదకి దింపింది ఆవిడ మంగళసూత్రం కట్టించుకుని. ఆయన కట్టలేదు, ఆవిడ కట్టించుకుంది. ఎవరితో? కాముణ్ణి కాల్చిన వాడితో కట్టించుకుంది. కాబట్టి మనకి తండ్రి దొరికాడు, సృష్టి లభించింది. ఇది ఆమె యొక్క విజయం. కాబట్టి ఆ తల్లికి మనందరం రుణపడి ఉన్నాం. ఆ మీనాక్షి పరదేవత, ఆ కాంతి, ఆ పేరు కనపడగానే ఆ కేయూరహారోజ్వలాం, ఆ కేయూరములు హారముల గురించి వినపడగానే ఆమెతో మనకి ఉన్న అనుబంధం, ఆవిడ మన తల్లి, ఆవిడ అనుగ్రహం లేని నాడు మన బ్రతుకు లేదు. ఆమె శంకరుణ్ణి కూడా మన కొరకు కిందకి దింపినటువంటి తల్లి అని 2 చేతులెత్తి నమస్కరించడం కోసమని జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారు మొట్టమొదట ఈ విశేషాల్ని శ్లోకాల్లోకి తీసుకొచ్చారు. అందుకని ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూరహారోజ్వలాం బింబోష్ఠీం. బింబోష్ఠీం అంటే బింబఫలం అంటే దొండపండు. ఎర్రటి దొండపండు ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క పెదవి అలా ఉంటుంది. అధరం అంటారు, అంటే కింది పెదవి. పై పెదవి గురించి కాదు మాట్లాడుతున్నది, కింది పెదవి అంత ఎర్రగా ఉంటుంది అని. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. దీని గురించిన ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటే, అమ్మ అన్న భావనతో ఆ అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణించేటప్పుడు శంకర భగవత్పాదులు ఒక బాలుడిగా నిలబడి పరమ వైభవోపేతమైన స్తోత్రాన్ని మనకి అందించారు. తర్వాత మీరు కొంచెం జాగ్రత్తగా గమనించగలిగితే ధ్యానమునందు ఒక విశేషం ఉంటుంది. ఏమిటా విశేషం అంటే, మాతృత్వాన్ని ధ్యానంలో భక్తుడు ఎక్కడ అనుభవిస్తాడో తెలుసా? అమ్మవారి కింది పెదవి దర్శనంలో అనుభవిస్తాడు. ఎలా అంటే, పరమ ప్రేమ కలిగిందనుకోండి, అమ్మ ఏం చేస్తుంది? ఏదో ఒకటి పెడు, తినరా నాన్న అంటుంది. అమ్మ అంటేనే పెట్టడం కదండి. బిడ్డకి ప్రేమ కలిగిందనుకోండి, ఏం చేస్తాడు? అమ్మ తాగమ్మా, అమ్మ తినమ్మా అంటాడు, నైవేద్యం పెడతాడు. అమ్మవారు ఏం చేయాలి? నేనేదో ఇంత తేనె పట్టుకెళ్ళి పెట్టి, అమ్మ తాగమ్మా, అమ్మ తాగమ్మా, అమ్మ మీనాక్షి ఈ తేనె తాగమ్మా, నాకున్నది పెట్టానమ్మా అన్నాను అనుకోండి, మరి ఆవిడ ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం, ఆ అరుణ కాంతి కారుణ్యము అని చెప్పాను నేను. అంత ప్రేమ ఉన్న తల్లి ఏం చెయ్యాలి? తాగాలా వద్దా? ఇప్పుడు ఆవిడ నేను ఇచ్చినటువంటి తేనె పాత్ర పట్టుకుని తాగుతోంది. ఆవిడ తాగుతున్నప్పుడు పై పెదవి కనపడుతుందా, కింది పెదవి కనపడుతుందా? నాకు ఆవిడ తాగుతున్నప్పుడు ఆవిడ కింది పెదవి కనపడుతుంది. తాగుతోంది అనడానికి గుర్తు ఏమిటంటే, ఆ కింది పెదవి పాత్రకి కిందకు వస్తుంది. దాన్ని నేను ఇంకంత వర్ణించవలసిన అవసరం ఏముందండి? 2 కంఠంలో గుటక పడినట్టుగా తెలుస్తుంది. దీని చేత మనసు గొప్ప ఆర్ద్రతని పొందుతుంది. నా తల్లి స్వీకరించింది. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. ఆ భావనలో అమ్మవారు తాగారు. అమ్మ కడుక్కో అని కొంచెం నీళ్ళు ఇచ్చినప్పుడు ఆవిడ ఏవి తడుపుకుంటుంది? పెదవులు తడుపుకుంటుంది. మళ్ళీ పొడిబట్ట ఇచ్చినప్పుడు పెదవులు తుడుచుకుంటుంది. అది ధ్యానమునందు ఒక యోగి అనుభవించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితికి పరాకాష్ట. అయితే ఇందులో ఒక విశేషం, అసలు నిజంగా మూకశంకరులకి
కామాక్షి పరదేవత తత్వత కామాక్షి ఒకటి, మీనాక్షి ఒకటి, విశాలాక్షి ఒకటి, అన్నపూర్ణ ఒకటి కాదుగా. మూకశంకరులకి కామాక్షి పరదేవత యొక్క క్రింది పెదవిని చూశారు, అధరాన్ని, ఆ ఎర్రటి దొండపండు లాంటి పెదవిని. ఆయన శ్లోకం చెప్పవలసి వచ్చింది. అసలు ఆయనకి అలాంటి శ్లోకం ఎలా వచ్చిందో ఆశ్చర్యం. ఆర్యాశతకంలో అమ్మవారి యొక్క పెదవి గురించి ఆయన ఒక శ్లోకం చేశారు. కలమంజుల వాగనుమిత గళపంజర గత శుకగ్రహ ఉత్కంఠ్యాత్ అంబరదనాంబరంతే బింబఫలం శంబరారిణాన్యస్తం అన్నారు ఆ శ్లోకంలో. శంబరారి అంటే శంబరాసురుడు అనేటటువంటి రాక్షసుడిని వధించినవాడు మన్మథుడు. మన్మథుడికి ఒక వాహనం ఉంది. మనకి దేవతలందరికీ వాహనాలు ఉంటాయి. మన్మథుడికి ఒక వాహనం ఉంది. ఏదా వాహనం అంటే చిలక. ఇప్పటికీ మీరు కాంచీపురం ఏకాంబరీశ్వరుడి దేవాలయానికి వెడితే ఏకాంబరీశ్వర దేవాలయంలో అద్దాల మంటపం ఉంటుంది. ఏకాంబరీశ్వర దేవాలయ అద్దాల మంటపానికి ఒక విచిత్రం ఉంది. అక్కడ ఎన్ని శివాలయాలు ఉన్నాయో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు అని. అన్ని శివాలయాలు. కాంచీపురం వెడితే ఇన్ని శివాలయాలు దర్శనం చేసిన ఫలితం ఎలా అంటే ఏమన్నారంటే, ఏకాంబరేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి అద్దాల మంటపంలో ఊయలలో పడుకున్నటువంటి కామాక్షి ఏకాంబరేశ్వరుల మూర్తుల్ని చూసి అద్దంలోకి అటు ఇటు చూస్తే కాంచీపురంలో ఉన్న శివాలయాలన్నీ వాడు ఆ రోజు దర్శనం చేశాడని వాడి ఖాతాలో వేసేయమన్నారు. అయితే చిత్రం ఏమిటో తెలుసా? అద్దాల మంటపంలో ఏకాంబరేశ్వరుడు కామాక్షి పడుకున్న గది ముందు స్తంభాలుంటాయి. ఆ స్తంభాలలో చిలకల మీద రతీమన్మథులు ఉంటారు. చూసి తీరాల శిల్పాన్ని. అక్కడ ఇక్షుదండాన్ని పట్టుకొని ఆ ధన పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ ఇక్షుదండం పట్టుకుంటాడు. ఆ పూలతో చేయబడినటువంటి ధనస్సుని కూడా పట్టుకుంటాడు. ఆ పూల బాణాలు వేస్తూ ఉంటాడు. ఆ తుమ్మెదలతో చేసినటువంటి వింటి నారి ధన పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ. పూల ధనస్సు, వింటినారి తుమ్మెదలతోటి పూల బాణములు మన్మధుడివి. ఆ చిలకల మీద కూర్చుని రతీమన్మధులు ఇద్దరూ ప్రయాణం చేస్తూ ధనస్సుకి ఎక్కుపెట్టి బాణాలు వేస్తున్నటువంటి సన్నివేశం చెక్కబడి ఉంటుంది. అది నిజంగా ఎంత గొప్పగా చెక్కాడురా అనిపిస్తుంది. అలాగే మధురైలో కూడా కొన్ని విశేషాలు ఉన్నాయి. మీ చేత ధ్యానం చేయిస్తాయి అవి. ఒక సామాన్యమైనటువంటి స్త్రీ బిడ్డల్ని పోషించుకోవడానికి చేత్తో ఒక బుట్ట పట్టుకొని ఆమె ఏదో అందులోకి కొన్ని గింజలు పట్టుకొని అమ్మకం కోసం వెళుతూ ఉంటుంది. ఆ వచ్చిన డబ్బులతో పిల్లల్ని పోషించాలి. ఆమె దగ్గర 6 పిల్లలు ఉంటారు. 6 పిల్లలు ఆ శిల్పంలో ఎక్కడున్నారో చూపించడానికి మీకు 1 గంట సేపు పడుతుంది. 1 గంట పడుతుంది. ఇలా చూడగానే తెలియరు అసలు. అలా తెలియడానికి వీలు లేకుండా చెక్కాడు శిల్పి. మీరు ఎంతో జాగ్రత్తగా వెతికితే దొరుకుతారు 6 పిల్లలు. ఇదిగో 6 పిల్లల తల్లి అందుకు బుట్ట పట్టుకుని ఎడుతోంది అన్నం సంపాదించుకొచ్చి పిల్లలకి పెట్టుకోవడానికి అని చెప్పడానికి. అయితే విచిత్రం ఏంటంటే గోరు కొద్దిగా పెరిగిన గోరు, కొద్దిగా తరిగిన గోరుతో సహా శిల్పాలు అంత గొప్పగా చెక్కాడు శిల్పి అక్కడ. మధురై అంతే. ఇంకా ఆ మధురై ఒక శిల్పం చూడడానికి 1 గంట సేపు పడుతుంది. అంటే మధురై చూడడానికి ఎన్నాళ్ళు పడుతుంది? అసలు నిజంగా మధురై అంతా అనుభవించాలంటే అంత గొప్ప మధురై. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మనం స్వాతంత్ర్యంతో అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మా నన్ను అనుగ్రహించవా అమ్మా, నన్ను కాపాడవా అమ్మా అని కష్టం చెప్పుకోవడానికి వీలుగా ఒక మహాసామ్రాజ్ఞి అలా నిలబడింది పరిపాలకురాలు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. చక్కటి ఇల్లు కట్టుకున్నారు, చక్కటి సంసారం, పిల్లా పాపలతో కలకల్లాడుతున్నటువంటి ఇంటిలో సుఖ సమృద్ధి మరింతగా వృద్ధి పొందడానికి వాస్తుశాస్త్రరీత్యా కొన్ని నియమాలు గనక పాటించినట్లయితే మీ గృహం ఎల్లవేళలా కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుంది. అనేక శుభకార్యాలు జరగడానికి ఆస్కారాలు కూడా ఉంటాయి. ఆ ఇల్లు కొన్న తర్వాత చాలా శుభకార్యాలు చేసేవండి. అక్షరాభ్యాసం దగ్గర నుంచి పెళ్లి దాకా చాలా చక్కగా జరిగాయి.
అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చాలామంది. ఆ గృహం కొన్న వేళ విశేషం కాదు, ఆ గృహంలో గృహిణి పాటించేటువంటి ధర్మ ప్రవర్తన నియమావళిలో సుఖ సమృద్ధి కోసం ఆమె పాటిస్తున్నటువంటి విశేషాంశాలుగా గుర్తిరగాలి. గృహ యజమాని తన పడక గది అక్కడ తలుపు దగ్గర 2 గంటలు గాని రుద్రాక్షతో కూడి ఆ ద్వారానికి, పడక గది ద్వారానికి కనుక వేలాడదీసినట్లయితే చాలా చక్కటి సౌమ్యవంతమైనటువంటి ప్రభావంతో ఆయన మనస్సు ఎల్లప్పుడూ కూడా నిశ్చలంగా ఉంటుంది. గృహ యజమాని కోపం గనక లేకపోయినట్లయితే ఇంటిల్లిపాది ఆనందపడతారు కదండి. ఇది చాలా గొప్ప విశేషం. చేయవలసిందల్లా చిన్ని గంటలు 2, మధ్యలో రుద్రాక్ష, ఏ రుద్రాక్ష అయినా పర్వాలా, పంచముఖి అయినా పర్వాలా, అలా తోరణ ద్వారంగా మీ పడక గదికి అలా వేలాడదీయండి. చాలా చక్కటి అద్భుతవంతమైనటువంటి ప్రశాంత లక్షణంతో యజమాని ప్రవర్తన ఉండి తీరుతుంది. గృహ యజమాని ఎప్పుడైతే శాంత స్వభావంతో ఉంటాడో ఇంటిల్లిపాది కూడాను చాలా ఆనందకరక తత్వంతో ఉల్లాసంగా జీవితాన్ని గడుపుతారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి గట్టిగా అరుస్తూ ఏదో విధంగా ఉంటే అందరూ భయకంపితులైపోతారు కదా శాశ్వసిద్ధంగా. ఇలాంటి యొక్క విపత్కర పరిస్థితి నుంచి రక్షించుకోవడానికి ఇది చాలా సులువైనటువంటి మార్గంగా వాస్తుశాస్త్రరీత్యా ప్రతి ఒక్కరూ గమనించవచ్చు. అలాగే మీ కార్యాలయంలోకి వస్తూనే ఆ కార్యాలయంలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడాను త్రికరణ శుద్ధి కలిగి చక్కగా తమ యొక్క విధి బాధ్యతలను నిర్వహించి మరింతగా కార్యాలయం యొక్క అభివృద్ధికి బాగా పాటుపడేందుకు వీలుగా ఉండటానికి ఆ కార్యాలయ యజమాని తప్పనిసరిగా ఆ కార్యాలయంలో పడమర లేక దక్షిణ దిశల్లో పూల మొక్కలు చిన్నవి అమర్చాలి. పూల కుండీలు అమర్చడం వల్ల అక్కడ వాతావరణంలో ఒక శాంతి, ఒక విధి నిర్వహణ బాధ్యత వారిలో కూడాను పెంపొంది చక్కగా విధి నిర్వహణ బాధ్యతను వారు నిర్వహించి కార్యాలయ పురోభివృద్ధికి కూడా వాళ్ళంతా కూడాను సహకరిస్తారు సుమా అని చెప్పేసి వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. వృక్షాలకు తెలియని దైవీ శక్తి ఉంటుంది. పూలకు అనిర్వచనీయమైనటువంటి శక్తి పుంజాలు ఉంటాయి. అనిర్వచనీయమైనటువంటి ఈ శక్తి పుంజాల యొక్క ప్రభావం ఆ యొక్క కార్యాలయంలో విశిష్టవంతమైన మానసిక శాంతిని, చక్కటి అవగాహన చాతుర్యాన్ని కలిగింపజేయటానికి తోడ్పడుతుంది సుమా. దీని వెనకాల గూఢార్థం ఇది వాస్తుశాస్త్రరీత్యా కూడా ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినటువంటి నియమంగా గుర్తిరగాలి. అలాగే తెలిసో తెలియకో మెట్ల కింద శౌచాలయాలు గనక నిర్మాణం చేసినట్లయితే, విద్యుత్ మోటార్ల వంటివి ఉంచినట్లయితే దీనివల్ల అశాంతి అనేటువంటిది వాతావరణం చోటు చేసుకుంటుంది. కాబట్టి ఇటువంటివి లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి వాస్తుశాస్త్రరీత్యా ముఖ్యంగా. ఇక తప్పదు, కట్టామండి ఏం చేయాలి అన్నప్పుడు దానికి తలుపుకి తాళం వేయటం మంచిది. ఆ తాళం వేసిన తర్వాత ఆ డోర్ ఉంటుంది చూసారా, మెట్ల కింద కట్టినటువంటి ఆ గదికి నలుపు రంగు గీత పైనుంచి కింద వరకు కూడా గీయండి. అట్లా స్క్వేర్గా ఆ గీత గీసినట్లయితే దాని యొక్క దుష్టశక్తుల యొక్క ప్రభావం మీ యొక్క గృహంపై పనిచేయదుగాక. సహజసిద్ధంగా ప్రతి ఒక్కరూ కూడాను ఇల్లు కట్టేటప్పుడు దిష్టి బొమ్మ అని చెప్పేసి తగిలిస్తూ ఉంటారు. అందరి దృష్టి పడకూడదు, చక్కగా నిర్మాణం పూర్తి కావాలి అని చెప్పేసి. ఇల్లు నిర్మాణం అయిపోయిన తర్వాత కూడా ఆ బొమ్మని అట్లాగే ఉంచుతున్నారు. అది చాలా తప్పు. గృహప్రవేశం అయిన తర్వాత ఆ బొమ్మను తీసివేయండి. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విశేషాంశం. మరికొన్ని ముఖ్య విషయాలు
సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి? సర్వే జనా సుఖినో భవంతు.